90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, పెట్టుబడి విషయంలో చాలా మంది కూడా అంటే ఎంత తక్కువ సమయంలో మనకి ఎంత ఎక్కువ డబ్బులు వస్తాయి అన్న ఆలోచనతోటే ఎక్కువ మంది అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు ఈ ఆలోచనతోటే ఎక్కువగా ఉన్నారు అని చెప్పొచ్చు. అలా కాకుండా ఒక సేఫ్టీ తోటి ఒక ఇన్వెస్ట్మెంట్ని మనం ప్లాన్ చేస్తే మనకు ఒక ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేలాగా చెయ్యాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటి సార్ ఈరోజు? గ్రేట్ న్యూస్, గుడ్ న్యూస్. అందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే ఎఫ్డీలో ఎవరెవరైతే ఎస్బీఐ బ్యాంక్లో పెడుతున్నారా లేదంటే వేరే బ్యాంకుల్లో పెడుతున్నారా అన్ని తీసేయండి నేను చెప్పట్లా. చాయిస్ ఈజ్ యోర్స్, మీ ఇష్టం అది. అయితే ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే 1 లక్ష నుంచి 5 లక్షలు 10 లక్షలు ఆర్ 20 లక్షలు వాళ్ళ దగ్గర ఎంతైతే స్తోమత ఉంటుందో ఆ అమౌంట్ అనేది వాళ్ళు బ్యాంక్స్లో ఎఫ్డీగా పెడతారు. దానికి డబల్ అవ్వాలి అంటే నేను లక్షకి 2 లక్షలు అంటే డబల్ గురించి మాట్లాడుతున్నా, ఓకేనా? సో డబల్ అవ్వాలి అంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలి? ఎఫ్డీ మీకు 5% ఉన్న మొన్నటిదాకా ఇంట్రెస్ట్ రేట్ 6% అయింది, ఇప్పుడు 7% దగ్గరలో ఉంది. సో 7% అనుకుందాం. 1 lakh మీరు పెట్టుబడి పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అంటే 5 లక్షలు 10 లక్షలు కాదు, అది చాలా పెద్ద అమౌంట్లు అవి. మనం చిన్న అమౌంట్ గురించి మాట్లాడుకుందాం. లక్ష అయితే కనీసము ఎఫ్డీలో పెట్టండి ఎవరు ఉండరండి. 5,000కు 10,000కు ఎవరు ఎఫ్డీ పెట్టరు. ₹1,00,000 గురించి మనం మాట్లాడుకుంటే ఆ ₹1,00,000 మీకు 2 లక్షల దగ్గరలోకి చేరాలి అనుకుంటే మీకు కనీసం 7 సంవత్సరాలు ఆగాలి, ఓకేనా? అండ్ ఇందులో మినిమం బిట్వీన్ 7 to 10 years ఆగితే మీకు మీ ₹1,00,000 2 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నేనేమంటున్నానంటే ఎస్బీఐ వాళ్ళదే, కంపెనీ వాళ్ళది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎస్బీఐ బ్యాంకులోకి వెళ్ళి అక్కడ పాపం ఎంప్లాయీస్ అందరినీ వేధించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇంట్లో కూర్చొని నేను చూపించినట్టుగా ఆన్లైన్లో మీరు వెతికి ఆ ఫండ్లో మీరు పెట్టుబడి పెట్టచ్చు, ఎస్బీఐ వాళ్ళదే. అండ్ లేదంటారా, మీకు డౌట్ ఉంటే మీరు ఇమీడియట్గా కాల్ చేయండి, మన టీం మీకు ఆ ఐడియా అనేది ఇస్తుంది. నేను మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వగలుగుతాను ఒకవేళ నాతో మాట్లాడితే. నా ఎస్బీఐ చూసుకుంటే టాప్ 5 ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ దాదాపు గత 3 సంవత్సరాల నుంచి 30% రిటర్న్స్ ఇచ్చింది. ఎక్కడ మెన్షన్ చేశారు, సి a 3-year పీరియడ్ ఈజ్ అ గుడ్ బెంచ్ మార్క్ టు ఇవాల్యుయేట్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ 1 year రిటర్న్స్ బేసిస్ ప్రకారం చూసుకుంటే 30% ఇచ్చింది శిరీష, అంటే యావరేజ్గా. అవును, మరి ఫ్యూచర్లో గ్యారంటీ ఉంటుందా అండి? మరి అదే 30% వస్తుందా అంటే అసలు హిస్టరీలో గ్యారంటీ ఉండేనా మీకు 30% ఇస్తుందని? ఇచ్చింది కదా. సో మరి ఫ్యూచర్లో గ్యారంటీ గురించి ఎందుకండి? వస్తుందా లేదా అన్నది నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇందులో ఏంటంటే మీకు 30% రాకున్నా కానీ ఒక 28% ఆర్ 25% లేదంటే కొంచెం తగ్గించుకొని మనం అడిగినా కానీ ఒక అప్రాక్సిమేట్గా నేను ఏం చేశానంటే ఒక యావరేజ్ ప్రైస్ తీసా. కనీసం కంటే కనీసం కూడా ఎంత బ్యాడ్ ఇయర్ ఉన్నా కానీ మీరు లాంగ్ టర్మ్లో పెట్టుబడి పెడితే కనీసం 22% నుంచి 24% మధ్యలో వచ్చింది. సో నేనేం చేశానంటే ఒక యావరేజ్గా 22% తీసుకున్నాను. నా ఇప్పుడు మీరు ఆ పెట్టిన ₹1,00,000 7% ప్రకారంగానే మీకు దాదాపు డబల్ అవ్వడానికి 7 నుంచి 10 సంవత్సరాలు పడుతుందంటే నేను మీకు 22% ప్రకారంగా మీరు ఫస్ట్ 1 lakh పెడితే మీకు 4 years లోపల డబల్ అయిపోతుంది. ఈ మ్యూచువల్ ఫండ్లో, ఎస్బీఐది మ్యూచువల్ ఫండ్లో, ఆ మ్యూచువల్ ఫండ్ పేరు కూడా చెప్తా, ఎస్బీఐది, ఓకేనా? ప్లీజ్ హ్యావ్ పేషెన్స్. ఇది మీరు 7 to 10 years ఆగితే మీకు ఎఫ్డీలో డబల్ అవుతుంది. ఇక్కడ మీకు 4 yearsలోనే డబల్ కంటే ఎక్కువ అయింది. నా ఇదే ₹1,00,000 ఒకవేళ మీకు 10 సంవత్సరాలు, అదే 10 సంవత్సరాల్లో మీకు డబల్ అవుతుంది కదా ఎఫ్డీలో, ఇక్కడ మీకు 10 సంవత్సరాలు పెడితే ఎంత వస్తుంది ఫండ్లో? ఐల్ షో యూ. ఇందులో మీరు చూసుకుంటే సేమ్ అదే ₹1,00,000 వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, ఓటీఐ అంటారు దీన్ని. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుబడిగా పెడుతున్నారు, 10 సంవత్సరాల వరకు పెట్టారు, అప్పుడు మీకు ₹7,30,463. అంటే మీకు 10 సంవత్సరాల తర్వాత అక్కడ మీకు లక్షకి 2 లక్షలు వస్తే ఇక్కడ మీకు లక్షకి 7 లక్షలు వస్తున్నాయి. సో అది ఆ యావరేజ్ కైండ్ ఆఫ్ రిటర్న్. నా ఒకవేళ మనము ఏం చేద్దామంటే పిల్లల కోసం అని చెప్పేసి తాత కానివ్వండి, నానమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే నా దగ్గర గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు కదా, సో వాళ్ళ పేరు మీద నేను పెట్టేస్తాను డబ్బులు అని చెప్పేసి ఎఫ్డీ చేద్దాం అనుకుంటారు, లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ రేపు గ్రాండ్ మదర్స్ కూడా బాగా ఎడ్యుకేటెడ్ అయ్యారు, కొంచెం థాట్ ప్రాసెస్ మారింది వాళ్ళ ఆలోచన. వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఒక మంచి ఫండ్ పేరు చెప్పండి సార్, లేదా మంచి ఈటీఎఫ్ చెప్పండి, లేదా మంచి కంపెనీ చెప్పండి, అందులో షేర్స్ కొనేసుకుంటా మా పిల్లల కోసము అండ్ మా మనవరాలు కానివ్వండి, మనవడు కానివ్వండి. సో అలా పేరెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారండి. ఒకవేళ కూతురు పుడితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ నుంచే ప్లానింగ్ చేయాలి కదా.
వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, పెళ్లి గురించి కానివ్వండి. సో నేనేమంటానంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం నేను చెప్తున్నాను, మీకోసం కాదు ఇది. మీరేమంటారంటే నాకు 1 సంవత్సరంలో కోట్లాధికారి దారి చూపెట్టమంటారు. సారీ, అలాంటి దారులు లేవు, నమ్మకండి కూడా. నా కమింగ్ టు ది ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు అదే ₹1,00,000 ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉంటారో, ఒక న్యూ కిడ్ ఉంటారో, ఒక 10 సంవత్సరాల అబ్బాయో అమ్మాయి ఉంటే 15 సంవత్సరాల కోసము అట్ ద ఏజ్ ఆఫ్ 25 వాళ్ళు అవ్వంగానే వాళ్ళ చేతికి ఆ ₹1,00,000 వన్ టైం ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళకు వస్తుంది దాదాపు ₹20 లక్షల. 19,74,229 రూపీస్ ఫర్ ద ఫస్ట్ 15 years. ఒకవేళ మీరు నెక్స్ట్ కాదండి నాకు ఇంకా కొంచెం కోట్లల్లో ఒకవేళ అలాంటి రాబడి వస్తుందంటే చెప్పండి అంటే ఐ టెల్ యూ అనదర్ ఆప్షన్. సో ఇందులో మీరు చూసుకుంటే సేమ్ అదే ₹1,00,000 మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా పెడుతున్నారు. ఫర్ 20 years యు ఆర్ గెటింగ్ అరౌండ్ 53 lakhs. 50 లక్షల రూపాయల కంటే ఎక్కువగా మీకు వస్తున్నాయి. ఎంత పెడుతున్నారు మీరు పెట్టుబడి? ₹1,00,000 మాత్రమే. అది కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ప్రతి నెల ప్రతి సంవత్సరం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? నా కమింగ్ టు దిస్ వన్ మోర్ లంసమ్ ఐడియా ఇస్తున్నాను. అదే ₹1,00,000 25 సంవత్సరాల కోసం పెడితే ₹1,44,00,000 పైన వస్తుంది మీకు. సో ఇది 25th year ఆప్షన్. నా కమింగ్ టు ది 30th year. ఇందులో చూసుకుంటే సేమ్ ₹1,00,000 ఫర్ 30 years 3,90,00,000, దగ్గర దగ్గర ₹4,00,00,000 ₹1,00,000తో వస్తుంది. అండ్ యూఆర్ గెటింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ అమౌంట్తో మీరు పెట్టుబడితో 35 సంవత్సరాలు పెడితే యూ ఆర్ గెటింగ్ అబౌట్ 10,53,00,000. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? ₹1,00,000తో మీ పిల్లల పేరు మీద మీరు ఒకవేళ వాళ్ళకు కావాల్సిన, మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాకుండా అక్కడ వాళ్ళకు జీవితాన్ని ప్రసాదిస్తున్నారు కదా, ఫ్యూచర్ ప్రసాదిస్తున్నారు కదా, మంచి లైఫ్ ఇస్తున్నారు కదా, వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా మీరు బతుకున్నప్పుడే చేసేయచ్చు. ఆఫ్టర్ 35 years ఆఫ్ ఏజ్ కూడా వాళ్ళు 10.5 కోట్లు వాళ్ళ దగ్గర ఉంటాయంటే అసలు వాళ్ళకి జాబులు చేసే అవసరమా? మెంటల్ టెన్షన్ అవసరమా? సూసైడ్లు చేసుకునే అవసరమా? కెన్ యూ జస్ట్ ఇమాజిన్ దట్? సో అలాంటి కంటే భవిష్యత్తు మీరు ఇవ్వచ్చు. నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు 40 సంవత్సరాల వరకు ఒకవేళ మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ పెట్టుబడి పెడితే మీకు ఎంత వస్తుంది తెలుసా? యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఆఫ్టర్ 40 years 28 కోట్లు, 28 crores విత్ వన్ జస్ట్ సింగిల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్తో. సో ₹1,00,000తో మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా ఎస్బీఐలో మనకు చాలా ఏంటంటే ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా డిఫరెంట్ వీడియోస్లో నేను చెప్తాను. వెయిట్ చేస్తుండండి. డౌట్స్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేయండి. పిల్లలు పుట్టిన రోజు కనుక అదే రోజు మనం 1,00,000 డిపాజిట్ చేస్తే ఒక 30 yearsకి మనం ఒక 3 కోట్ల రూపాయలు వాళ్ళకి బహుమతిగా ఇచ్చే స్కోప్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఐడియాస్ గురించి ఎవరికైనా కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఐడియాస్ విషయానికి వస్తే ఐ హ్యావ్ ఇన్ఫైనైట్ కైండ్ ఆఫ్ అన్ ఐడియాస్ అనమాట. అంటే అంతులేనంత మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్కి కరువు లేదు. కానీ నాలెడ్జ్ సంపాదించుకోవాలి అని చెప్పి ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఖచ్చితంగా దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. మీరు ఈ మాస్టర్ క్లాస్ని మిస్ అవ్వకండి. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో మనం ఒక ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ పెట్టబోతున్నాము. దానికోసము యూ కెన్ మేక్ అ కాల్. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదా మీరు బిజీగా ఉంటే, నంబర్ బిజీగా ఉంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇమ్మీడియట్గా ఈ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైమ్ సొల్యూషన్. సో దట్స్ ద కైండ్ ఆఫ్ అ బెటర్ ఐడియా. దీనికంటే మంచి ఐడియా ఇంకొకటి ఉండకపోవచ్చు. సో ఐ థింక్ యూ హ్యావ్ టు ట్రై దిస్. పిల్లల కోసం మాత్రం ఖచ్చితంగా చేయమని చెప్తాను. ఈ రోజే కాల్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.